స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ ఫార్మసీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇది మన 5th ఎపిసోడ్. ఎస్. అయితే యూనివర్స్ అనే కాన్సెప్ట్లు ముఖ్యంగా పరిచయం అయినప్పుడు ప్రతి ఒక్కరికి ముందు తెలిసే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అఫర్మేషన్స్, ధృవీకరించడం. అఫర్మేషన్స్ని ఇప్పుడు వరకు నేను చాలా తప్పుడు విధాలలో కోచెస్ దగ్గర నుంచి వినడం చూసాను అనమాట. దాన్ని కమర్షియలైజ్ చేసేసి, మార్కెటైజ్ చేసేసి స్ట్రాంగ్గా వెళ్ళిపోయారు. జస్ట్ అనుకోండి అయిపోతుంది, ఈ పదాలు పలికేసేయండి అని చెప్పేసి. అసలు అఫర్మేషన్స్ ఏంటి, అఫర్మేషన్స్ ఎందుకు వాడతారు, అఫర్మేషన్స్ ఎలా పుట్టుకొచ్చాయి, అఫర్మేషన్స్కి మనకి ఏంటి రిలేషన్ తెలుసుకోవచ్చా? షూర్. సో ద హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఎఫర్మేషన్స్ అన్నది ఇట్స్ ఎ టెక్నిక్. ఓకే, సో మనం లైఫ్లో దేన్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో, దేన్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఫిజికల్ వరల్డ్లో ట్రూగా కన్వర్ట్ అవ్వడానికి, ఫిజికల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక టెక్నిక్కే ఎఫర్మేషన్స్. చాలామంది లాట్ ఆఫ్ ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, బట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. ఇక్కడ 2 ways ఉంటాయి. ఒకటి రైట్ వే, ఇంకొకటి రాంగ్ అని చెప్పను కానీ ఓన్ వే. సో ఓన్ వేలో వెళ్తే రిజల్ట్ వస్తుందో రాదో గాడ్కి విడిచిపెట్టేయాలి, బట్ రైట్ వేలో వెళ్తే కనుక 100% రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ రైట్ వేని డిస్కస్ చేసే ముందు తెలిసి తెలియక ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు అన్నది మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పులు తెలుసుకోవాల్సిన విషయం. ఎస్. సో చాలా మంది ఎఫర్మేషన్ దేంతో స్టార్ట్ చేస్తున్నారంటే ఐ వాంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇది మిస్టేక్ అని కూడా చెప్పకూడదు, బ్లండర్, చాలా పెద్ద తప్పు, లిటరలీ క్రైమ్ అన్నమాట. విచ్ మీన్స్ ఐ వాంట్ టు బై ఏ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని కొంతమంది ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు అనుకోండి. ఓకే, అంటే ఏంటి? ఐ వాంట్ టు బై అంటే నేను అది కొనాలనుకుంటున్నాను, నాకు అది కావాలి అని అర్థం. ఎప్పుడైతే యూనివర్స్కి నాకు అది కావాలి అనే సంకేతం ఇస్తామో బ్యాక్ ఎండ్లో ఏం రన్ అవుతా ఉంది? నాకు అది కావాలి అంటే విచ్ మీన్స్ నా దగ్గర అది లేదు అని అర్థం. ఓకే, విచ్ మీన్స్ ల్యాకింగ్. సో వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్. ఇన్నేవే మనమే చెప్తున్నాం లేదు, నా దగ్గర లేదు అని. సో ఎప్పుడైతే ఈ అనంతమైన విశ్వానికి లేదు అని మీరు సంకేతం ఇస్తారో ఉన్నది కూడా పట్టుకెళ్ళిపోదామని చూస్తారు. సీరియస్లీ, దట్స్ ఎ సైన్స్, దట్స్ ద సీక్రెట్. అదే రహస్యం ఇక్కడ. అంటే లిటరలీ 100% తప్పే చేస్తున్నారు, 110% దే ఆర్ డూయింగ్ మిస్టేక్ తెలియక. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇప్పుడు ఈ ఇనిషియేషన్ తీసుకోవడానికి, ఒక మెసెంజర్ గా యూనివర్స్ నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్సల్ లాస్ అనే కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి మన తెలుగు ప్రజలకు అందిద్దామని చెప్పి మోటో. ఓకే, సో ఇక్కడ ఐ వాంట్ అన్నది మనం అనకూడదు. సో ఇక్కడ మనం ఏ విధంగా ఎఫర్మేషన్స్ చేయాలి అంటే, వ్యూయర్స్ శ్రద్ధగా వినండి. మీరు లైఫ్లో ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, అది మనీ కావచ్చు, సక్సెస్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ఆర్ ఇస్ మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, మీ బిజినెస్లో క్లయింట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు లైఫ్లో ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీరు అచీవ్ చేసిస్తే ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటారు, ఎలాంటి ఫీలింగ్తో ఉంటారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, మీ వైబ్రేషన్స్, మీ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయో అంత హ్యాపీ మూడ్లో యూనివర్స్లోకి మనం అది రిలీజ్ చేయగలగాలి. ఆల్రెడీ అది మనం అచీవ్ చేసేసాము అన్న స్టేట్ ఆఫ్ మైండ్తో యూనివర్స్కి మనం రిలీజ్ చేయగలగాలి. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో యూనివర్స్లోకి మనం అది రిలీజ్ చేస్తామో అది నిజం చేయడానికి యూనివర్స్ పరితపిస్తూ ఉంటుంది. ఓకే, దట్స్ ద సైన్స్. చాలా మందికి సార్ అఫర్మేషన్స్ పలుకుతున్నప్పుడు కూడా ఇందాక మీరు చెప్పినట్లు లేదు అనే ఒక భావనతో చేస్తున్నట్టు. ఎస్, అట్ ది సేమ్ టైం చాలామంది కూడా యూనివర్స్ని అడిగేదానికంటే కూడా యూనివర్స్కి చెప్పడం మొదలు పెడుతున్నారు. ఓకే, చెప్పడం ఇన్ ద సెన్స్, కెన్ యు ఎలాబోరేట్? చెప్పడం ఇన్ ద సెన్స్, ఎక్కువ మందికి నాకు ఇది కావాలి అని అడగడం కంటే కూడా నా దగ్గర ఇది లేదు అని స్టేట్మెంట్ కింద పాస్ చేస్తున్నారు కదా. స్టేట్మెంట్కి అఫర్మేషన్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు చెప్పాలి. ఎందుకంటే స్టేట్మెంట్ అనే దాన్ని అఫర్మేషన్గా భావిస్తున్నారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమా కాదా? యూనో స్టేట్మెంట్ అన్నది రైట్ వేలో చేస్తే ఇట్స్ అన్ ఎఫర్మేషన్. ఓకే, అదే చెప్తా ఉన్నా. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్, ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఎఫర్మేషనే, కానీ రాంగ్ వే. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను, విచ్ మీన్స్ ఇంకా అవ్వలేదు అన్న సంకేతం మీరు యూనివర్స్లోకి ఇస్తున్నారు కాబట్టి ఎప్పటికీ అవ్వరు. సో ఏమని చెప్పాలి? ఐఆమ్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాంట్ ఐ ఆమ్ అని చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే, ఐఆమ్ సక్సెస్ఫుల్. అండ్ ఇంకొక డౌట్ సార్, ఎస్,
అఫర్మేషన్ పలకడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఫీల్ అవడం ఇంకెంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ హోల్ లా ఆఫ్ యూనివర్స్ అనే సబ్జెక్ట్లో, Okay. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ మేనిఫెస్టేషన్, ఈ ప్రాసెస్లో ఫీలింగ్స్ ప్లేస్ ఏ కీ రోల్. అందుకే నేను మీకు చెప్తున్నా, ఆల్రెడీ మీరు ఏదైతే లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ మీ చుట్టూ ఉంటాయి, ఎలాంటి ఆరాతో మీరు ఉంటారో అది మీరు యూనివర్స్కి రిలీజ్ చేయగలగాలి. ఆల్రెడీ మీరు అయినట్టు. ఎప్పుడైతే అది మీరు రిలీజ్ చేస్తారో పంచభూతాలు సహకరిస్తే అది నిజం చేయడానికి. దట్స్ ద సీక్రెట్. వండర్ఫుల్ సార్. సో వెళ్ళే కొద్దీ మన స్టూడెంట్స్, ముఖ్యంగా అప్కమింగ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ప్రోగ్రాంలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే. ఎవరి కోసం మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్, ఓకే. ఎలాంటి ప్రోగ్రామ్ రాబోయే స్టూడెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నారు? మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్ ఆర్ బోత్. ఓకే. సో ఎవరి కోసము అంటే గనక ఈ భూ ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకున్న ప్రతి మానవుడు కొరకు. ఓకే. ఎందుకంటే కుక్కగానో పిల్లిగానో ఇంకోలాగా పుట్టొచ్చు. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు ది యూనివర్స్ మనిషిగా పుట్టున్నాం. అక్కడికే సగం గేమ్ గెలిచేసాం. ఓకే. సో ప్రతి ఒక్క మానవుడు కూడా సక్సెస్ అవ్వడానికి అర్హుడే. ఇప్పుడు అతను పుట్టడానికి ఒక పర్పస్ లేకపోతే ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీద మనం మనిషి జన్మ తీసుకోలేం. ప్రతి ఒక్క బర్త్కి ఒక పర్పస్ ఉంది, కానీ ఆ పర్పస్ తెలియకుండా చాలా మంది చనిపోతా ఉన్నారు, పుడతా ఉన్నారు. మరి ఎలా తెలుసుకోవాలంటారు పర్పస్? అదే పుడతా ఉన్నారు, పేరెంట్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, చదువుతున్నారు, అండ్ దెన్ జాబ్, అండ్ దెన్ మ్యారేజ్, అండ్ దెన్ మళ్ళీ పిల్లలు, అండ్ దెన్ వాళ్ళ లైఫ్, అందరూ ఇదే చేస్తా ఉన్నారు. దట్స్ నాట్ ద పర్పస్. సో పర్పస్ ని ఎప్పుడు ఐడెంటిఫై చేయగలరు అంటే మన ఇన్నర్ సెల్ఫ్ తో మనం మాట్లాడేటప్పుడు ఐడెంటిఫై చేయగలం, యూనివర్స్ తో అలైన్ అయ్యేటప్పుడు ఐడెంటిఫై చేయగలం. సో దట్ ఈస్ ద రీజన్. ఇది మనం ఎలా తీసుకోవాలి అంటే, దిస్ ఈస్ ద మెయిన్ మోటో. యూనివర్సల్ అనే సబ్జెక్ట్ని పట్టుకోగలిగితే 110% సక్సెస్ అవుతామని చెప్పి లాక్స్ ఆఫ్ ప్రూవెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనం కోచింగ్ చేయకూడదు, డౌట్ పడకూడదు, రైట్ అవే యాక్షన్లోకి దిగాలి. సో చాలా మందికి మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్లో మనిషిగా పుట్టి మనం సగం గేమ్ గెలిచామని ఎలా అంటున్నారో, ఎక్కువ మంది ఏంటంటే మనిషిగా పుట్టి మేము తప్పు చేసాము, మనిషిగా పుట్టి మేము ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అనే మైండ్ పీపుల్ ఎక్కువ ఉన్నారన్నమాట. ఆ టైప్ మైండెడ్ పీపుల్. సో వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా అవసరం అని నేను బిలీవ్ చేస్తున్నాను. 110%. ఎందుకు అంటే మీరు చెప్పే విషయాల్లో ముఖ్యంగా సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కర్మ అనే సిద్ధాంతానికి వెళ్ళిపోయి ఇది నా కర్మ అని ఫిక్స్ అయిపోతున్నారో, నా చేతులు ఏమీ లేదని వాళ్ళే ఫిక్స్ అవుతూ ఉన్నారు. సో దాన్ని రైట్ వేలో మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. మోర్ ఓవర్, ఇలాంటి వాళ్ళ కోసం రాబోయే అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఎంపవర్ చేయబోతున్నాయి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేయబోతున్నారు, అది ఎటువంటి విధంగా సక్సెస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? As I mentioned in the previous episode, this month March 31st we are doing women empowerment session. It's exclusively for women. So ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ నేను చెప్తా ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్, ఉమెన్ ఎంపవర్మెంట్కి అటెండ్ అయితే కనుక మళ్ళీ రీబోర్న్ అనేది జరుగుద్ది. దట్స్ మై ఎష్యూరెన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ ఇన్ కేస్ మెన్ మీరు వాచ్ చేస్తూ ఉంటే మీ యొక్క సిస్టర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏదైనా బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఈ లింక్ పంపించి ఇవ్వండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఓకే, అండ్ అందరికీ కలిపి నెక్స్ట్ మంత్ విల్ డూ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్లీ కోర్స్. ఓకే, అరౌండ్ 3 days విల్ డూ దట్, త్రూ విచ్ లా ఆఫ్ అట్రాక్షన్ రిలేటెడ్ బేసిక్ ఫండమెంటల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఈ బేసిక్ ఫండమెంటల్స్ని మనం పట్టుకోగలిగితే అన్డౌటెడ్లీ దే కెన్ అచీవ్ ఎనీథింగ్. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, విశ్వసంపద, స్ట్రాంగ్ డివైన్ పవర్ని కావచ్చు, హై వైబ్రేషన్స్ కావచ్చు, హై ఫ్రీక్వెన్సీస్ కావచ్చు, ఏదైనా సరే వీ కెన్ అట్రాక్ట్. దట్స్ ద సైన్స్. వండర్ఫుల్ సార్. సో సింప్లీ టు కీప్ ఇట్ అప్, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సి ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఆ టీమ్ రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తూ ఒక కొత్త సీజన్తో మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.